హాయ్ హలో వెల్కమ్ టు టాలీ ముచ్చట్లు. నేను మీ యాంకర్ సంతోష్. ఓకే, మనకి జనవరి 1కి ప్రభాస్ అన్న అయితే జనవరి 1 అందరికీ విషెస్ ఎలా చెప్పాడనేది ఒక స్పిరిట్ లుక్తో చూసాం. అతని థర్డ్ మూవీ ఎంత హిట్ అయిందో కూడా తెలుసు. అసలు వర్షం మూవీ గురించి ఈరోజు మనం మాట్లాడితే వాహ్ వాహ్ వాహ్, అసలు ఆ ఫీలే వేరుంటుంది తెలుసా. త్రిష యాక్టింగ్ కానీ, ప్రభాస్ యాక్టింగ్ కానీ, గోపీచంద్ యాక్టింగ్ కానీ, కొంతమంది దాన్ని కమర్షియల్ హిట్ అంటారు, కొంతమంది మ్యూజికల్ హిట్ అంటారు, కొంతమంది అయితే ప్రభాస్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అంటారు. ఒక బాహుబలి రాకముందు ప్రభాస్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అంటారు. ఆ మ్యూజిక్ కానీ, మూవీ కానీ, స్టోరీ కానీ సూపర్ అనుకుంటాం. అసలు ఆ మూవీ గురించి మాట్లాడడానికి నాకు యాంకర్ సిరి అయితే ఉంది. హాయ్ సిరి. హాయ్ సిరి, ఎప్పుడైనా వర్షం మూవీలో వర్షం పడ్డట్టు నేను కూడా వర్షంలో తడిచి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేది ఉంటే బాగుండు అనిపించిందా? ఎందుకు అనిపించదు? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అట్లాంటి సీన్స్ మన లైఫ్ లో కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి ప్రతి ఒక్క అమ్మాయికి, అమ్మాయిన ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది అలాంటివి జరగాలి మా లైఫ్ లో కూడా అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ అంటే నేను ఈ పేరు గురించి చెప్పాలంటే అందరు ఏమంటారు, అనుష్క ప్రభాస్ అంటారు కదా. నాకు మాత్రం త్రిష ప్రభాస్. ఎంతమంది ఎన్ని చెప్పినా వీళ్ళిద్దరి కాంబినేషన్ అసలు రీసెంట్ గా ఏఐలో కొన్ని పిక్చర్స్ వచ్చినాయి, త్రిష ఇంకా ప్రభాస్ మ్యారేజ్ అయినట్టు. ఎంత బాగున్నాయి కదా. అసలు నాకు సీరియస్ చెప్తున్నా, నాకు అనుష్క ప్రభాస్ నచ్చదు, త్రిష ప్రభాస్ నచ్చుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. సరే, నువ్వు మూవీ స్టార్టింగ్ చూసినట్టయితే మూవీ అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది ఎవరికి అర్థం కాదు. తను వర్షంలో బండి మీద వెళ్తాడు, వర్షమే, మూవీ పేరు వర్షమే, తను వర్షంలో బండి మీద వెళ్తూ ఉంటాడు. ఒక డబ్బా కొట్టు దగ్గర ఆగి సిగరెట్ వెలిగియడానికి ప్రభాస్ ఇట్లా చూసి డబ్బులు తీయడానికి ఓపెన్ చేస్తే త్రిష ఫోటో ఉంటుంది. అబ్బా, డైరెక్టర్ పెట్టిండు చూడు, బా అట్లా ఇట్లా తుడవంగానే తన ట్రైన్ సీన్ వాహ్ మస్తు అనిపించింది తెలుసా నాకు అట్లా చూడంగానే. నేను మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది వర్షం రిలీజ్ అయినప్పుడు వెళ్ళి చూసా. నేను ఈ పాయింట్ అబ్జర్వ్ చేయలేదు ఏంటి అని. అంటే ఆ టైంలో మనం చిన్నపిల్లలు కదా, అర్థం అవ్వదు కదా. సో వన్స్ ఒక్కసారి మనం ఎంత టీవీలో చూసినా కూడా థియేటర్ లో చూస్తే కొన్ని సీన్స్ అన్ని మన బ్రెయిన్ లో పడిపోతాయి. అందుకే థియేటర్ లో చూడాలి. ఏ సినిమా అయినా కూడా థియేటర్ లో చూస్తేనే మజా వస్తుంది. ఎందుకంటే ఇందుకోసం అనమాట. సో థియేటర్ లో చూసినప్పుడు కొన్ని సీన్స్ అరే ఇట్లా జరిగిందా అని అనిపిస్తుంది. అదే థియేటర్ లో చూడకుండా డైరెక్ట్ గా టీవీలో చూసాం అనుకో, నీకు చిన్న కనిపించవు. సో అదే అనమాట, అందుకే ఎంజాయ్ చేస్తాం థియేటర్ చూస్తే. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ యాక్టింగ్, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. దాంతోపాటు ఫస్ట్ త్రిష ఎంట్రీకి అట్లా ట్రైన్ డోర్ దగ్గర పోయి అయ్యో వర్షం అన్నప్పుడు ప్రభాస్ని అనుకుంటది. ప్రభాస్ అనుకొని ఆగుతాడు అక్కడ, కానీ ప్రభాస్ కూడా ఆ మూవీలో ఎంత బాగుంటాడు అబ్బా, సూపర్ ఉంటాడు. ఎలా అనిపించింది నాకు అసలు మూవీ చూస్తా ఉంటే, మూవీలో ప్రభాస్ ని చూస్తా ఉంటే ఎలా అనిపించింది? త్రిష పక్కన ఫ్రెష్ ఫీలింగ్ ఉంటది కదా. త్రిష పక్కన నువ్వు ఉంటే బాగుండి అనిపించిందా? నాకు అట్లాంటివి ఏం లేవు కానీ అట్లాంటివి అసలు ఎప్పుడు నేను అట్లా అనుకోను. వాళ్ళ రేంజ్ వాళ్ళదే, మన రేంజ్ మనదే. ఎప్పుడు కూడా మనము వాళ్ళ రేంజ్ కి వెళ్ళాలని ఆలోచించొద్దు, వాళ్ళు మన రేంజ్. కలలేగా అబ్బా, కలలైనా కాస్ట్లీ గానే వచ్చుగా. అట్లా ఉండదు. ఇఫ్ నువ్వు ఒక డ్రీమ్ ని చేస్తున్నావు అంటే దాన్ని అచీవ్ చేయడానికి ఉండాలి. అట్లాంటి కళలు నేనైతే ఏది పడుతుంది కళలు. నేనైతే కైరా అద్వానీతో ఒక మూవీ తీయాలి అనుకుంటాను, నా క్రష్ తను. అవునా, సూపర్ నైస్. అట్లా అడగాలి. రైట్. అయితే నాకు మాత్రం వాళ్ళని స్క్రీన్ మీద చూస్తుంటే ఇద్దరు, త్రిషకి అయితే స్ట్రైట్ తెలుగు ఫిలిం అదే అనుకుంటా, వర్షమే అనుకుంటా డెబ్యూ మూవీ. ప్రభాస్ కి మాత్రం థర్డ్ ఫిలిం. ఫస్ట్ ఈశ్వర్, తర్వాత రాఘవేంద్ర, తర్వాత వర్షం. కానీ ఈ రెండు మూవీస్ కన్నా ఇందులో యాక్టింగ్ బాగా అనిపిస్తుంది. వర్షంలో అరే మన అన్నకో లేకపోతే లైక్ మన ఫ్రెండ్ లో ఎవరికో ఈ స్టోరీ జరుగుతుంది అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది. ఆ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎట్లుంటారు అంటే సేమ్ మనం చేసినట్టే చేస్తున్నారు కదా. ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారు అల్లరి, ఆ మాట్లాడే విధానమే కావచ్చు. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా అని చెప్పేసి అన్నప్పుడు నిమ్మకాయలు సునీల్ ది జగన్ అంటాడు. అంటే బంక్ ఓనర్ సంథింగ్ ఏదో ఉంటది, వర్క్ చేస్తాడో ఏదో ఉంటది. ది జగన్ అంటాడు, గన్ కదా బంక్ లో. ఆ కామెడీ ఒకటి. అండ్ మన స్టార్టింగ్ ట్రైన్ సీన్ లో వాళ్ళ డాడీ ఎక్కడ ఉంటాడు,
వాళ్ళ డాడీని ఎత్తకడానికే కదా ఇతను దిగేది. అవును, వాడు వాష్రూమ్ లో ఉంటాడు. వాష్రూమ్ లో కాదు, అక్కడ ఫస్ట్ చూసినప్పుడు అటు పేకాట ఆడుతా ఉంటాడు, ఓకే, చెట్ల కింద పేకాట ఆడుతా ఉంటాడు. ఎవరు మన దోస్తులు అంటుండే వాళ్ళు కూడా. ఆ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేసింది అనిపించింది. అండ్ ఆ సాంగ్ గోపిచంద్ ఎక్కడో రైల్వే స్టేషన్ లో కూర్చొని ఉంటాడు. ఈ సాంగ్ పాడుతా ఉంటే త్రిష పాడుతా, ఒకసారి మా కోసం ఆ సాంగ్ పాడొచ్చుగా సరే నీ వాయిస్ తో. ఎప్పుడైనా నిన్ను త్రిషలా ఉంటావని చెప్పేసి ఎవరన్నా అన్నారా? చెప్పు సిరి. లేదు, ఎందుకంటే నువ్వు అట్లా లేవు కాబట్టి. నేను ఉన్నాను కూడా, అందుకని అనలేదు. ఓకే, ఆన్సర్ చెప్పలేదు. నాకు తెలుసు నువ్వు నాకు తిరిగి నువ్వు నాకే కొడతావు, నాకు తెలుసు, కానీ నేను నాలానే ఉంటా. ఓకే, అవును సరే, ఒక్కసారి ఆ సాంగ్ మన వ్యూవర్స్ కోసం. నాకు అంటే తప్పుగా గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళని దక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే, చెయ్యార చెర తీసుకున్నా నువ్వు వస్తానంటే నేను అత్తంటానా. బాగుంటాయి. ఆ ఒక స్టెప్ తెలుసా నీకు, నువ్వు వస్తానంటే అని? ఇప్పుడు ఏమని మాత్రం ఏమని అయితే అన్నాను, ఎందుకు టెన్షన్ పడిపోతాను. ఏమో నువ్వు పనులు పాడిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, డాన్స్ కూడా చేయమంటావేమో అని చెప్పేసి భయం వేస్తుంది. అది అక్కడ ఆ సాంగ్ కి ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. ఇప్పుడు ఆ సాంగ్ కి ఇప్పుడు రీల్ తీసి పోస్ట్ చేసిన మంచి వ్యూస్, మంచి లైక్స్. తెలుసా సినిమా వచ్చి 2003 ఎండింగ్ టు 4 మధ్యలో. అసలు అప్పుడు 2003 to 4 ఎండింగ్ లో ఒక తోపు హిట్ మూవీ అంటే వర్షం అని అంటారు. అండ్ ఇందులో డిఎస్పి మ్యూజిక్, ఎంఎస్ రాజు ప్రొడ్యూసర్, శోభన్ ఎవరంటే మనకి ఈ సినిమా ఉంది కదా, సంగీత్ శోభన్ ఇంకా సంతోష్ శోభన్ హీరోస్ గా ఉన్నారు కదా, మ్యాట్ వీళ్ళ డాడీ. అవును, ఫస్ట్ సినిమా శోభన్ది. ఇప్పటికి ప్రభాస్ ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ చేస్తుంటే ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్. అందుకనే ఇప్పుడు మన సంతోష్ శోభన్ ఆడియో ఫంక్షన్స్ కి ప్రభాస్ వస్తాడు. ఎందుకంటే ప్రభాస్ కి లైఫ్ ఇచ్చిన మూవీ ఏంటిది అంటే వర్షం. ఎవరు ఆ డైరెక్టర్ ఎవరు అంటే శోభన్. కాబట్టి ప్రభాస్ వస్తాడు, వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు, చాలా సపోర్ట్ చేస్తాడంట. ఎందుకంటే తను చనిపోయినప్పుడు కానీ వీళ్ళకి బాగా చేస్తాడంట, లైక్ మాట్లాడతాడంట, అంత క్లోజ్నెస్ ఉంటదంట వీళ్ళతోని. సో ఒక స్టేజ్ లో చెప్పడం జరిగింది, అంటే ప్రభాస్ ఎలా ఉంటాడు వాళ్ళతో ఏంటి అనేది. 40 years కే కార్డియాక్ అరెస్ట్ తోని చనిపోయిన ఈ డైరెక్టర్. అండ్ ఒకవేళ ఉండుంటే ఈ రోజు ఎన్ని మ్యాజికల్ మూవీస్ మనం ఎన్ని చూసే వాళ్ళమో తెలీదు. అంటే భూమిక గారికి తన ఒక కథ నరేషన్ లో ఉన్నప్పుడు సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయిందంట. సో అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే తను చనిపోవడం జరిగింది. అండ్ ఇంకోటి చెప్పాలంటే స్వర్గీయులు ఎక్కడ ఉండరబ్బా, వాళ్ళు తీసిన మూవీస్ లో నేను ప్రభాస్ తో పాటు శోభన్ గారిని చూసుకుంటా. ఖచ్చితంగా అలాంటి గ్రేట్ డైరెక్టర్స్ ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. అంటే అప్పటిదాకా చూడు, తెలంగాణ ఊర్ల పేర్లు అంతా వచ్చేవి కాదు సినిమాలో, కానీ అప్పుడు చూడు వరంగల్ బేస్ మొత్తం వరంగల్ లోనే జరుగుతుంది సినిమా. 1000 స్తంభాల గుడి ఇదంతా ఇంతవరకు ఎవ్వరు అలా చూపెట్టలే, శోభన్ గారే చూపెట్టారు. ఈ అంటే వరంగల్ బ్యాక్ డ్రాప్ లో అసలు వరంగల్ అంటే ఒక పోరుగడ్డ, ఉద్యమాల గడ్డ, అట్లాంటిది ఒక వరంగల్ ని ప్రేమకి కేంద్ర బిందువు చేసేసి ఆ లవ్ స్టోరీని చూపెట్టడం చూసారా. భద్రకాళి టెంపులే కావచ్చు, ఇదంతా ఎంత బాగుంటది అంటే. ఇందులో మెయిన్ గా చెప్పాలంటే సుమ గారి యాక్టింగ్ చాలా తక్కువ స్పేసే ఉంటది, ఎవరికి తెలియదు. సుమావా వచ్చేసి ప్రభాస్ అక్క క్యారెక్టర్ చేసిందని ఎవరికి తెలియదు నిజంగా. సుమా తనది కూడా నాకు తెలిసి ఫస్ట్ ఆర్ సెకండ్ అనుకుంటా. అంటే మొన్న ఒక సినిమా వచ్చేంత వరకు అదే లాస్ట్ మూవీ సుమది. ఎందుకంటే ఆ సుమ వల్ల కొడుకు హర్ట్ అయ్యాడు, తను స్క్రీన్ మీద కనబడితే తను బాగా ఏడ్ చేశాడు అని చెప్పేసి కొన్ని రోజులు ఆమె బ్రేక్ తీసుకుంది. వర్షం తర్వాత ఇంకా మళ్ళీ సినిమాలు చేయలేదు, చాలా ఇయర్స్ వరకు సినిమాలు దిగలేదు. తను ఒక స్టేజ్ మీద తను చెప్పడం జరిగింది. సో అందులో చాలా చిన్న స్పేస్, అంటే చాలా తక్కువ టైంలో కనబడతారు సుమ కన్నా. చాలా షార్ట్ టైంలో కనబడి అప్పుడు సుమ వేరుండే, ఇప్పుడు అంటే అప్పుడు యాంకరింగ్ లో సుమాని చాలా మంది గుర్తుపడతారు కాబట్టి అప్పుడు అంతగా రికగ్నైజ్ లేకపోవచ్చు సుమాకి. అప్పుడు యాంకరింగ్ అంత లేదు కాబట్టి పేరు లేదు. ఇప్పుడు సుమ అంటే ఎంత పేరు అందరికీ తెలుసు. ఆ టైంలో అంత కొంచెం అప్పుడప్పుడే తను స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది కెరియర్. ఎందుకంటే
స్టార్ మహిళలో మాత్రమే తను కనిపించేది, పెద్దగా ఇక్కడ కనిపించేది కాదు. సో ఆ తర్వాత ఇంకా తనది కూడా గ్రాడ్యువల్ ఆ సినిమా తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలా పెద్ద, ఇప్పుడు చూస్తే ఒక హీరోయిన్ సంపాదించిన దానికన్నా ఎక్కువ సంపాదిస్తుంది తను ఈవెంట్స్ చేసుకుంటూ. ఇంకా మనం మాట్లాడుకోవాల్సి వస్తే విలన్ క్యారెక్టర్ అబ్బా, గోపిచంద్ పండించిండు చూడు. సో గోపిచంద్ అసలు ఎవరు కొడుకు అని తెలుసా? ఎందుకు తెలియదబ్బా, టి కృష్ణ గారి కొడుకు. సో అసలు అతను టి కృష్ణ గారు కూడా క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది. ఒంగోలు అనమాట వాళ్ళది, టి కృష్ణ గారిది, వీళ్ళ గోపిచంద్ వాళ్ళది. సో ఎట్లా అంటే తను తీసిన సినిమాలు నువ్వు నమ్మవు, ఇట్లా ఎంటికలు ఇట్లా నిల్చుంటాయి. గూస్ బంప్స్. ఒకసారి చూడు పాత టి కృష్ణ గారి సినిమాలు ఎలా ఉంటాయో. మనము ఖచ్చితంగా ఒకసారి టి కృష్ణ గారి సినిమాల గురించి మాట్లాడదాం. అసలు టి కృష్ణ గారి సినిమాలు మామూలుగా. అండ్ అది కాదు సరే, ఒకసారి ప్రభాస్ గారి క్యారెక్టర్ నువ్వు చూడు. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మనం ఎవరిని చెప్పుకుంటాం? ఫస్ట్ గోపిచంద్. ఎందుకు అంటే గోపిచంద్ ప్రభాస్ కి లైఫ్ ఇచ్చిన మూవీ ఏది అంటే వర్షం. వీళ్ళు ఇక్కడ కనెక్ట్ అయినారు, వదలలేదు. ఈయన క్యారెక్టర్ చూడు ప్రభాస్ గారిది. నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు? శోభన్ గారు స్వర్గీయులయ్యారు అని చెప్పేసి ప్రభాస్ గారు వాళ్ళ కొడుకులకు సపోర్ట్ చేస్తున్నారు. త్రిష ఫస్ట్ మూవీ వర్షం. త్రిషకి అండ్ ప్రభాస్కి మంచి బాండ్ ఉంది, ఇప్పటికీ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్సే. ప్రభాస్ త్రిష ఒక ఫోన్ కొట్టి నాకు హెల్ప్ కావాలి అంటే చేస్తాడంట ప్రభాస్. అండ్ డిఎస్పి అబ్బా మ్యూజిక్ అయితే వీళ్ళని ప్రభాస్కి లైఫ్ ఇచ్చిన మూవీ అని చెప్పేసి ప్రభాస్ వీళ్ళని ఇక్కడ వదులుకోలే. బాహుబలి తీసిన, ఒక సలార్ తీసిన, కల్కి తీసిన, ఏ సాహో తీసిన, పాన్ ఇండియన్ స్టార్ ఇప్పుడు, అయినా వీళ్ళని వదలలేదు. అంటే ఆయన క్యారెక్టర్ కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. మొన్న కూడా రాజాసాబ్ ఈవెంట్ లో చెప్పింది ఏంటంటే సీనియర్స్ ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, సీనియర్స్ సినిమా తర్వాతనే మన సినిమా. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. సో వాళ్ళ తర్వాత మేము వాళ్ళ సినిమాలు ఆడాలి, మన సినిమాలు కూడా ఆడాలి, అంత బాగుండాలి అని చెప్పేసి మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అసలు రాజులు అనిపించుకున్నారు ప్రభాస్ వాళ్ళు. భీమవరం రాజులు ఎట్లా అంటే మనం వింటాము, ఆయనకు అది ఫుల్ఫిల్ చేసినట్టు అనిపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే త్రిష తమిళియన్ తను, కానీ ఇక్కడ ఎంత తెలుగుంటే ఆడపడుచులాగా ఒక నార్మల్ డ్రెస్ లో కనిపించదు తెలుసా, హాఫ్ శారీస్ చుడిదార్ లోనే కనిపిస్తుంది. ఓన్లీ పాటల్లోనే మనకి అలా కనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా త్రిష చేసే డాన్స్ బాగా నాకు త్రిష ఎందులో నచ్చిందంటే, కోపమా నా పైన ఆ సాంగ్ లో చుడిదార్స్ వేస్తా ఉంటే త్రిష భలే ఉంటది తెలుసా, చాలా అందంగా అనిపించింది తెలుసా. ఇప్పటికీ నేను నా విష్ లిస్ట్ లో ఉండే పాట ఏదన్నా ఉంది అంటే అది కోపమా నా పైన సాంగ్ ఉంటది. ఇంకోటి నచ్చావే నైజాం పూరి నువ్వే నా రాజకుమారి, ఆ పాట కూడా. మ్యూజికల్ పరంగా అసలు డిఎస్పి ప్రాణం పెట్టేసిన మూవీ ఏదన్నా ఉంది అంటే అది వర్షం. ఇందులో ఇంకొకటి వర్షం. ఇది ఇంకో సాడ్ ఏంటంటే ఆయన హీరో ట్రైన్ ఎక్కలేకపోతూ ఉంటాడు, ట్రైన్ మిస్ అవుతుంది. నన్ను గిల్లి మీనింగ్ చూడు, నీటి ముల్లై వర్షం కదా మూవీ. ఆ చుక్క అనేది ముళ్ళులాగా గుచ్చుకొని వెళ్ళిపోకే వెండివాన. అది ఇట్లా ఉంటదంటే అసలు అవి వింటుంటే ఒక ఎమోషనల్ గా, అరే మనకి లవ్ లేకపోయినా కూడా, అంటే లవ్ లైఫ్ లేకపోయినా కూడా అరే మనకేదో అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది కదా. ఈ రకంగా చూసుకుంటే ఈ సినిమా ప్రభాస్ కెరియర్ కే కాదు, అందరి కెరియర్ కి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయింది, ఒక మైల్ స్టోన్ లాగా చెప్పుకోవాలి దీన్ని. ప్రభాస్ అంటే వర్షం సినిమాని చూసుకుంటే ఎంఎస్ రాజు గారికి అసలు పండిన పంట అంటే ఇలాగ ఎట్లా చెప్తారంటే, సంక్రాంతిలో ఆయన సినిమాలు వస్తే ఏదైనా కూడా సూపర్ డూపర్ హిట్. ఎంఎస్ రాజు గారు అప్పట్లో వరుస పెట్టి తీసాడు. నువ్వు వస్తాంటే నేను వద్దంటా కూడా ఎంఎస్ రాజు గారు. సో ఇట్లా ప్రొడ్యూసర్ గా తనకి బాగా మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు ఇవన్నీ చాలా. అసలు ఆయన కూడా చాలాసార్లు చెప్పారు వీటి గురించి, సినిమాల గురించి ఏంటి ఎలా జరిగిందని చెప్పేసి. ఇప్పుడు కొంచెం తన ఫామ్ లో లేడు, కానీ ఒకప్పుడు చూసుకుంటే మాత్రం ఎంఎస్ రాజు గారి హవా నడిచింది. ఆయన సినిమా ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అన్ని నడిచినాయి. అండ్ ఎప్పుడైతే ఈ వర్షం మూవీకి వస్తే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ ఆ క్యారెక్టర్స్ చాలా తక్కువ
తక్కువ టైం ఉన్నా కూడా ఉమ్. ఎంత బాగా ఉంటాయి. షెఫీ క్యారెక్టర్ మాట్లాడుకుంటే ఆ, వాళ్ళ గోపీచంద్ తమ్ముడికి గోపీచంద్ ఎంత ఆ, అంటే గట్టి గట్టిగా ఏ అని కాదు, సైలెంట్ గానే ఆ డైలాగ్స్ ఎట్లా ఉంటాయి. ఏముంది నీ ఆడోళ్ళ అనే డైలాగ్, ఆ. ఆడోళ్ళని కింగ్ లాంటి మగవాడిని కూడా కొంగును కట్టేసుకుంటారు అనే అసలు ఆ డైలాగ్. డైలాగులు ఎంత అంటే ఇప్పటికీ ఎవర్ గ్రీన్ డైలాగ్స్ అవి. ఎందుకు మన స్టార్టింగ్ లో ఈమె డాన్స్ వేస్తా ఉంటే గొడుగు పట్టుకొని ఉంటే ఇంకో క్యారెక్టర్ వచ్చి ఎత్తుకొచ్చేనా అని చెప్పేసి అంటాడు, వివరాలు కనుక్కో చాలు అని చెప్పి. ఇప్పటికీ ట్రోల్స్ అవుతున్నాయి తెలుసా డైలాగ్. ఈ రోజుకి ఆ. చాలా మంది దాని మీద మన ఇన్స్టాలో చూస్తే ఆ డైలాగ్ చాలా ట్రోల్ అయినాయి. అదే రఘుబాబు అనుకుంటా, ఆ, రఘుబాబు క్యారెక్టర్ కూడా చూడు ఎంత అంబరేస్తాడు అట్లా ఇట్లా పెట్టుకొని. నిజం, ఆ అంబరేసి ఎత్తుకొచ్చేనా అంటాడు, వివరాలు కనుక్కో చాలు అని చెప్పేసి అంటాడు. ఆ డిజైన్ చూడు, డైలాగ్ డిజైన్ చాలా బాగుంటది. విలన్ క్యారెక్టర్ ఎంత క్రూరంగా అంటే మనకి ఏదో గాల్లో తిరిగి ఫైట్లు చేసే కాకుండా తండ్రిని చంపే విధానం చూసినావా, ఎంత ఘోరంగా చంపేస్తాడు తండ్రిని. యా, ఎందుకు ఈమె ఎందుకు ఆడోళ్ళ జోలికి పోవద్దు అని చెప్పేసి అంటే అంటే వాళ్ళ అసలు చంపేస్తాడు. ఒక ఆడదాని కోసం యుద్ధాలే జరుగుతాయి అంటే ఏదో అనుకుంటాంలే గానీ నిజంగా మూవీలో చూసిన నీకోసం జరిగినాయా? నాకోసమా? అది వాళ్ళే చెప్పాలి. ఆడదాని కోసం యుద్ధాలే రెండు ఒక ఫైట్ అన్నా జరిగిందా? నా గురించి ఎందుకు, సినిమా గురించి అడుగుతున్నా అండి, సినిమా గురించి కాదు అడుగుతున్నాను. నాకు తెలీదు, సినిమా గురించి జరిగే ఉంటాయిలే. లైక్ ఏంటంటే ఆ క్యారెక్టర్ కన్న తండ్రిని జరిగినాయి. ఓకే, మూవీ మాట్లాడే దాంట్లో ఫన్ లేకపోతే బాగోదు అని చెప్పేసి అట్లా చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ మూవీలో వచ్చేస్తే ప్రభాస్ అండ్ త్రిష లవ్ స్టోరీ. చిన్న ఈగో వల్ల ఈగో క్లాష్. ఈగో కాదు, లైక్ ఎట్లా అంటే ఇతని దగ్గర ఏం లేదు, ఇదే త్రిషాని గోపిచంద్కి ఇస్తే నా కోట్ల డబ్బు వస్తుంది అని చెప్పేసి ప్రకాష్ రాజ్, డబ్బేం ముఖ్యం రా నాయనా నీకు, ప్రేమ ఇంపార్టెంట్ అని చెప్పేసి త్రిష ప్రభాస్ మూవీలో. అండ్ తను వాళ్ళ ప్రకాష్ రాజ్ ఎంతకి తెగిస్తాడంటే హీరోయిన్ చేస్తారు, ఆ హీరోయిన్ చేసినాక విలన్ ఎత్తుకెళ్తాడు. అవి ప్రభాస్ కి నచ్చవు అవి, ఎందుకు ఇవన్నీ అని. ప్రభాస్ ఇచ్చిన ఐ మీన్ త్రిష ప్రభాస్ కు ఒక రింగ్ ఇస్తుంది, చూడమ్మా ఈ నువ్వు ఇచ్చిన రింగ్ కూడా నెలకేసి కొట్టాడని చెప్పేసి యాక్టింగ్ త్రూ నమ్మిస్తాడు. కానీ అది తీరా చూస్తే అతని ఎప్పుడైతే తను అక్కడ నుంచి తను ఎత్తుకొస్తాడు ఎంత క్యూట్ ఉంటది తెలుసా. అక్కడ అడవిలో ఎల్లుడు గాని బస్ ఆపుడు గాని చాలా క్యూట్ ఉంటది. బస్ లో మళ్ళీ ఇద్దరు విడిపోతా ఉంటే వాళ్ళిద్దరిని కలపడాలు గాని చాలా, అంటే ఎప్పటికీ బోర్ కొట్టని మూవీ ఏదన్నా ఉంది అంటే అది వర్షం. ఇప్పుడు వచ్చే సినిమాలు కొంచెం ఎట్లనో ఉంటాయి కానీ అప్పటి సినిమాలు నిజంగా అసలు నిజంగా వాల్యూస్ చూపెడుతుంది. ప్రేమిస్తే ఎట్లా ఉండాలి, కుటుంబ బాధ్యత తీసుకుంటే ఎట్లా ఉండాలి, ప్రేమించిన అబ్బాయి కోసం ఎట్లా ఉండాలి, ప్రేమించిన అమ్మాయి కోసం ఎట్లా ఉండాలి, మనం ఆ ఇద్దరి మధ్యలోకి వస్తే వీరిద్దరు ఎట్లా ఉండాలి అని చెప్పేసి అట్లాంటి సినిమాలు వచ్చాయి ఇప్పుడు కదా. ఒక లవ్ స్టోరీ వదిలేస్తున్నావు అంటే వదిలే, ఓకే ఫైన్. స్పేస్ కావాలంటే స్పేస్, ఓకే ఫైన్. ఒక లవ్ స్టోరీ లాంటి ప్యూర్ లవ్ స్టోరీ మూవీ చూడక చాలా రోజులు అయిపోయింది అబ్బా. వర్షం లాంటి మూవీ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే లైక్ విలన్ క్యారెక్టర్ నాకు ఇందులో ప్రభాస్ కన్నా ఎక్కువ డామినేట్ చేసేందుకు గోపీచంద్ అనిపిస్తుంది. గోపీచంద్ ఎట్లా పెట్టిండంటే క్యారెక్టర్ కి అసలు నెక్స్ట్ లెవెల్ పెట్టిండు. ఆ సినిమా తర్వాతనే కదా నిజం సినిమా వచ్చింది. నిజం యాక్చువల్లీ గోపీచంద్ వచ్చింది హీరోగా వచ్చిండు, హీరో ఏదో అందులో తొలి వలపు అని చెప్పి హీరోగానే వచ్చాడు స్నేహతో తన సినిమా ఫస్ట్. అతను యాక్టింగ్ అక్కడ చూసి ఇందులో విలన్ గా పెట్టాడు మన శోభన్ గారు. విలన్ గా పెట్టిన ఎంత ఇచ్చిండబ్బా ఆ క్యారెక్టర్ కి. ఆ గోపిచంద్ కాకుండా వేరే వాళ్ళని చూడలేం తెలుసా, వేరే విలన్ చూడలేం. జయంలో విలన్ గా ఇచ్చేసాడు, ఇందులో ఇచ్చేసాడు. నిజంలో అయితే ఇంకా అమ్మో పెద్దమ్మ తల్లే అసలు వేరే లెవెల్. ఇవన్నీ మనం మాట్లాడుకునే మూవీస్ ఉన్నాయిలే, చాలా ఉన్నాయి. సో నాకైతే ఎక్కువ ప్రభాస్ కన్నా ఒక స్టెప్ పైన ఉన్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ అక్కడ అంత పండకపోతే వర్షం మూవీ హిట్ అయ్యేది కాదు, అంత హిట్ అయ్యేది కాదు. హిట్ అయ్యేదేమో మేబీ, కాకపోతే అంత హిట్ అయ్యేది కాదు వర్షం. అది ఆ క్యారెక్టర్ ప్రభాస్ కి గోపిచంద్ వాళ్ళిద్దరు సేమ్ హైట్ లో ఉంటారు నాకు తెలిసి. వాళ్ళిద్దరు ముందు ఇట్లా నిలబడ్డా అబ్బా వాళ్ళకి ఏమి చేయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ గా
అరే పర్ఫెక్ట్ విలన్స్ అనేలా కనబడ్డారు. సమూజీలు అంటారు కదా, అవును. సేమ్ అట్లా అట్లా ఉంటారు అనమాట. హీరోకి పర్సనాలిటీ అట్లనే ఉంటుంది, విలన్ పర్సనాలిటీ అట్లనే. కానీ కొన్ని సినిమాలలో హీరో వీక్ గా ఉన్నా కూడా, విలన్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా, హీరో కొడితే విలన్ కింద పడిపోతాడు. అట్లాంటి అంటే అన్రియలిస్టిక్ థింగ్స్ కాకుండా రియలిస్టిక్ థింగ్స్ పెట్టాడు. అండ్ లాస్ట్ కి తను చనిపోయేది కూడా ఎట్లా చూపెడతాడు అంటే చాలా బాగా, అసలు ఎవ్రీథింగ్ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఫ్రెండ్షిప్ గురించి కావచ్చు, అన్నిటి గురించి చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ ప్లీజ్ గైస్, డైరెక్టర్లు మీరు ఇట్లాంటి ఇలాంటి movies సినిమాలు తీయండి, కొంచెం please. తీయండి ప్లీజ్. మేము చచ్చిపోతున్నాం. ఎందుకు అంటే రీ రిలీజ్ అయినా ఆ మూవీస్ కి ఎందుకు వెళ్తున్నారు అంటే జనాలు అలాంటి మూవీస్ ఇప్పుడు వస్తలేవు అని చెప్పేసి ఆ మూవీనైనా థియేటర్ లో చూద్దామని చెప్పేసి జనాలు రీ రిలీజ్ చేస్తా ఉంటే వెళ్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా అప్పటికన్నా ఇంక ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. అలాంటి మూవీస్ తీయండి. అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ఎవరైనా అలాంటి మూవీస్ తీస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ప్రభాస్లో మళ్ళీ ప్రభాస్ లుక్, అలాంటి లుక్ లో మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. ప్రభాస్ తో లవ్ స్టోరీ పడితే అవ్వదేమో, ఒక లవ్ స్టోరీ, అలాంటి లవ్ స్టోరీ పెడితే చాలా బాగుంటది అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. అండ్ ఇంకోటి నాకు భలే క్యూట్ అనిపించే సీన్ ఏంటిదో తెలుసా, తను అడవిలో అట్లా ఎక్కలేకపోతా ఉంటే ప్రభాస్ ఇట్లా చెయ్యి ఇయడానికి పోయి కర్ర ఇస్తాడు. ఆ కర్ర తెంపేస్తుంది ఆమె, మళ్ళీ ఇంకో కర్ర ఇస్తాడు, కర్ర తెంపేస్తుంది, చెయ్యి ఇచ్చినప్పుడు రింగు చూస్తుంది. ఆ సీన్ నాకు భలే అనిపిస్తుంది అబ్బా మూవీ మొత్తంలో. అదొకటి, వీళ్ళ కామెడీ ఒకటి, సునీల్ కామెడీ ఒకటి, ఇందులో వాళ్ళ అల్లుడు కామెడీ కూడా ఉంటది. సో ఇట్లా చాలా వరకు సినిమాలు బానే ఉన్నాయి. చాలా వావ్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఫ్రెష్ అప్పుడున్న అంటే అప్పుడు మనం యూత్ కాదు, మనం చిన్నపిల్లలం. ఇంకా అప్పుడున్న అన్నలు అక్కలు అయితే ఈ సినిమా కోసం కొట్టుకునే వాళ్ళు. ఆ శైలజ అనే పేరు ఉన్న శైలజ అనే పేరుని కాస్త శైలు కిందకి మార్చేశారు. సో అట్లా చాలా వెంకట్ ప్రభాస్ పేరు వెంకట్ భలే క్యూట్ పేర్లు. అప్పుడు వెంకటేష్ ఉన్న వాళ్ళు అందరు వెంకట్ అని మార్చుకునేటోళ్ళు. శైలు కనబడితే చాలా ఏ వెంకట్ అని చెప్పేసి. ఎందుకు మేము స్కూల్ డేస్ లో కూడా, స్కూల్లో ఉన్నప్పుడు శైలజ అనే ఒక అమ్మాయి ఉంటే వెంకట్ అని చెప్పేసి టీచ్ చేసేవాళ్ళు. అట్లా సో ఇట్లాంటి సినిమాలు మళ్ళీ రావాలి. అండ్ నిజంగా సినిమాల ప్రభావం ఉంది అని అనుకుంటే ఇట్లాంటి సినిమాలు చాలా అవసరం ఇప్పుడున్న జనరేషన్కి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఫ్యామిలీస్ కి వేటికి వాళ్ళు పెద్దగా ఏమంటారు విలువలు ఇవ్వట్లేదు. ఇలాంటి సినిమాలు ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉండొచ్చు. ఎంతసేపు చంపుకునే సినిమాలు కాకుండా ఒక వర్షం లాంటి సినిమాస్ వస్తే అందరితో పాటు మేము కూడా హ్యాపీ, ఎంకరేజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంకా ఏమైనా సినిమాల గురించి మాట్లాడాలి అనుకుంటే, ఏమైనా పాత మూవీస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. ఆ మూవీ గురించి మాట్లాడతాము, డీప్ పాయింట్స్ తీస్తాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రభాస్ గురించి మాట్లాడాం కాబట్టి రాజా సాబ్ అయితే రాబోతున్నాడు. అసలు ఆ లుక్కులు చూస్తూ ఉంటే అబ్బా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనిపిస్తూ ఉంది. ప్రభాస్ గారిని మనం వర్షన్ లుక్ లో చూసి మళ్ళీ రాజా సాబ్ లుక్ లో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారట. ఇంత 2 looks లో కనిపిస్తున్నాడు, 2 to 3 looks అట. 3 looks లో రాజా సాబ్ లో కనిపిస్తున్నారట. నేనైతే ఈగల్లీ వెయిటింగ్ అబ్బా అని చెప్పేసి, నెయిల్ బైటింగ్ తెలుసా. చూద్దాం మరి ఎట్లా ఉంటది సినిమా. ఏంటనే సంక్రాంతికి అయితే వస్తుంది. సో అందరూ బాగా అంటే సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇట్లాంటి సినిమాలు కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ నెక్స్ట్ వేరే మూవీ గురించి మాట్లాడడానికి మేమిద్దరం అయితే మేము ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. బాయ్.